Hi students, how are you? You are looking very happy mood, am I right? You enjoyed a lot in your holidays and you visit so many places, am I right? In those places, you noticed that so many changes are occurred there. The changes are quite common in the society, but the changes you are in lower classes, you classified those changes as two types. One is permanent changes and temporary changes. What is meant by permanent changes? ఒక చేంజ్ జరిగితే ఆ చేంజ్ పర్మనెంట్గా ఉంటే ఇంకా మళ్ళీ ఇనిషియల్ పొజిషన్లో తీసుకురాలేకపోతే అలాంటి చేంజెస్ని పర్మనెంట్ చేంజెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాగ్ తీసుకున్నాం, ఒక కొయ్య తీసుకొని బర్న్ ఇట్ తగలబెట్టాం దాన్ని. వెన్ వీ బర్న్ ఏ లాగ్ ఇట్ గివ్స్ అస్ యాష్. మరి ఆ యాష్ నుంచి తిరిగి మళ్ళీ మనం వీ కాంట్ గెట్ ద లాగ్, ఆ కొయ్యను మనం పొందలేము మళ్ళీ. సో లైక్ దట్ దోస్ చేంజెస్ ఆర్ పర్మనెంట్ చేంజెస్. ఇంకా మనం చూస్తుంటాం కొన్ని చోట్ల ఎర్త్ క్వేక్స్ అలాంటి ఫ్లడ్స్ అవి వచ్చినప్పుడు కూడా మొత్తం ఇదైపోయింటుంది అనమాట. అది దట్ ఈజ్ పర్మనెంట్ చేంజ్. మరి తర్వాత టెంపరీ చేంజ్. టెంపరీ చేంజ్ మీన్స్ ఇఫ్ ద కండిషన్స్ ఆర్ రివర్స్డ్ దెన్ వీ విల్ గెట్ ఇనిషియల్ సబ్స్టెన్స్, ఇనిషియల్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ తీసుకుందాం. ఐస్ని కొద్దిసేపు వదిలేస్తే ఇట్ బికమ్ వాటర్. గాల్లో వదిలేస్తే ఇట్ బికమ్ అలా హీట్ చేస్తే వీ విల్ గెట్ వాటర్. ఐస్ని వాటర్గా మార్చేసాం. మరి అదే దాన్ని కూల్ చేస్తే కండిషన్ రివర్స్ చేసాం అనమాట ఇక్కడ. దెన్ వీ విల్ గెట్ ఐస్ దేర్. సో దిస్ ఈజ్ టెంపరీ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ అప్లైడ్ సమ్ ఫోర్స్ ఆన్ అవర్ స్కిన్. స్కిన్ ఏమైంది ఇక్కడ కొంత డిస్టార్షన్ అనేది వచ్చింది అనమాట. ఐ మీన్ కొంత చేంజ్ అనేది వచ్చింది. వెన్ అప్లైడ్ ఫోర్స్ ఈజ్ రిమూవ్డ్, తీసేస్తే మళ్ళీ నార్మల్ పొజిషన్ వచ్చింది. సో ఇలాంటి చేంజెస్ అన్నిటిని కూడా మనం టెంపరీ చేంజెస్ ఇవన్నీ మనం లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం అనమాట. ఇంకో రకంగా క్లాసిఫై చేసినప్పుడు చేంజెస్ని అది న్యాచురల్ చేంజెస్ అండ్ మ్యాన్ మేడ్ చేంజెస్. న్యాచురల్గా జరుగుతూ ఉంటే ఇప్పుడు సన్ రైజు, సన్సెట్, తర్వాత ఫ్లడ్స్ రావడం, తర్వాత ఎర్త్ క్వేక్స్, దీస్ ఆల్ ఆర్ న్యాచురల్ చేంజెస్. మరి మ్యాన్ మేడ్ చేంజెస్ మనం చేసేటివి అనమాట. కొన్ని ఇందాక వాటర్ తీసుకున్నాం, దాన్ని ఐస్గా మార్చుకున్నాం, ఐస్ని మళ్ళీ వాటర్గా చేంజ్ చేసుకున్నాం. ఇట్లాంటివన్నీ కూడా మ్యాన్ మేడ్ చేంజెస్. ఇంకా కొన్ని చోట్ల చెట్లు అవి ఉంటాయి, వాటిని తీసేసి రోడ్లు వేస్తున్నాం ఇప్పుడు. ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ చేంజెస్. సో చేంజెస్ని టూ టైప్స్గా డివైడ్ చేసుకున్నాం అనమాట. వన్ టైప్ వచ్చేసి పర్మనెంట్ చేంజెస్ అండ్ టెంపరీ చేంజెస్, ఇంకా న్యాచురల్ చేంజెస్ అండ్ మ్యాన్ మేడ్ చేంజెస్. ఇవన్నీ కూడా మనం డైలీ లైఫ్లో మనకి జనరల్గా చేసేటువంటి క్లాసిఫికేషన్. మరి ఇన్ ఫిజికల్ సైన్స్లో మనం ఆ చేంజెస్ని ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే బేసికల్లీ ఇన్ ఫిజికల్ సైన్స్ వీ కెన్ డివైడ్ ఆల్ చేంజెస్ ఇన్ టూ టైప్స్. వన్ ఈజ్ ఫిజికల్ చేంజ్ అండ్ అనదర్ వన్ ఈజ్ కెమికల్ చేంజ్. Physical change and chemical change. Two types of changes are there. One is physical change and chemical change. మరి ఈ ఫిజికల్ చేంజ్ కెమికల్ చేంజ్ అంటే కెమిస్ట్రీ భాషలో మనం చేంజ్ అనే దానికి ఇంకో మాట పెట్టుకుంటాం. దట్ ఈస్ రియాక్షన్. ఎందుకంటే నార్మల్ భాషలో మనం మాట్లాడకూడదు. కెమిస్ట్రీలో మాట్లాడేటప్పుడు సైన్స్లో మాట్లాడేటప్పుడు కెమిస్ట్రీలో రియాక్షన్ అంటాం అనమాట. ఒక చేంజ్ని వి కాల్ ఇట్ యాజ్ రియాక్షన్. కాబట్టి హియర్ ఫిజికల్ రియాక్షన్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. సో ఈ విధంగా మనకు జరిగేటువంటి చేంజెస్ అన్నిటిని కూడా టూ టైప్స్గా డివైడ్ చేసుకుంటాం. అవి వచ్చేసి ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్, ఆర్ ఫిజికల్ రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్. మరి ఫిజికల్ రియాక్షన్ అంటే ఏంటి అసలు? ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి? ఫిజికల్ చేంజ్ సరే, ఈ చేంజెస్ అన్నిటిని కూడా మనం ఒక ఆర్డర్లో రాసుకుంటూ పోతాం అనమాట. ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక ఆర్డర్ని ఫాలో అవుతాం. తర్వాత దాన్ని ఆ చేంజ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని మూడ్స్ వాడతాం అనమాట. మనం వాటిని ఏమంటామంటే మనం వాటిని ఈక్వేషన్ అంటాం అనమాట. కాల్ ఇట్ యాజ్ ఈక్వేషన్. సో కెమికల్ ఈక్వేషన్స్ ఫామ్లో మనం ఆ కెమికల్ చేంజ్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. కాబట్టి ఈరోజు టుడే ద టాపిక్ దట్ వీఆర్ గోయింగ్ టు లుక్ టుడే ఈజ్ కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్స్.
this is our topic. This is our first lesson in our 10th class. So కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. మరి అసలు రియాక్షన్స్ అనేవి 2 టైప్స్ అనుకున్నాం మనం, ఫిజికల్ చేంజ్, ఫిజికల్ రియాక్షన్, కెమికల్ రియాక్షన్. వాట్ ఈజ్ ఫిజికల్ రియాక్షన్? Physical reaction is a reaction which affects the physical form of the object or physical form of the object. So, physical change is a change which affects the physical form of an object. ఫిజికల్ ఫామ్ దాని యొక్క రూపంలో మాత్రమే తేడా వస్తుంది అనమాట. రూపంలో మార్పు వస్తుంది. ఇప్పుడు వాటర్ తీసుకున్నాం, దాన్ని ఐస్గా చేంజ్ చేసుకున్నాం, ఏమవుద్ది? దాని యొక్క అది ఫస్ట్ లిక్విడ్ స్టేట్లో ఉండేది కాస్త సాలిడ్ స్టేట్లోకి మారింది అనమాట. సో అక్కడ రూపంలో చేంజ్ వచ్చింది, దాని యొక్క షేప్ మారిపోయింది. దట్స్ ఆల్. అట్లాంటి దాన్ని మనం ఫిజికల్ చేంజ్ అంటాం అనమాట. ఫిజికల్ రియాక్షన్ అండ్ ఫిజికల్ చేంజ్. బట్ chemical change, what is chemical change here? Chemical reaction. Chemical reaction. Chemical reaction is a reaction which affects on its composition. కెమికల్ కాంపోజిషన్లో చేంజ్ వస్తుంది అనమాట. కాంపోజిషన్ ఇన్ కెమికల్ కాంపోజిషన్. కెమికల్ కాంపోజిషన్ మరి కొన్ని మన లైఫ్లో జరిగేటువంటి కొన్ని చేంజెస్ని గమనిద్దాం మనం. ఆ చేంజెస్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అంటే కెమికల్ చేంజ్ జరిగినప్పుడు ఎలాంటి చేంజెస్ మనం ఎట్లా కనుక్కోగలం? హౌ కెన్ వీ ఫైండ్ ఏ కెమికల్ చేంజ్ ఈజ్ టేకెన్ ప్లేస్ అనే దానికి కొన్ని మన లైఫ్లో జరిగేటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కీప్ ద మిల్క్ ఇన్ హాట్ డే. వాట్ హ్యాపెన్స్ హియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ మిల్క్. Pause it and note down what is physical reaction and what is chemical reaction. Pause the video and write it. Here a topic: chemical changes, equations. Chemical reactions. Reactions and equations. For example, let us take milk and keep them in a hot day. Milk is left at room temperature. In summer, what happens? The milk will అదేదో మార్నింగ్ 4కో 3కో వాళ్ళు మిల్క్ బ్యాన్ తయారు చేసుకొని మన ఇంటికి వచ్చేటప్పటికి 6 అయింది. తీసుకున్నాం మిల్క్స్ని అక్కడ పెట్టేసి మర్చిపోయేటప్పటికి హాట్ డే కాబట్టి వాట్ హ్యాపెన్స్? దే గెట్ స్పాయిల్డ్. ఇరిగిపోతాయి పాలు. ఫస్ట్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మిల్క్లో ఉండేటువంటి మొత్తం కాంపోజిషన్స్ అన్నీ కూడా ఇక్కడ అవి విరిగిపోయిన తర్వాత, స్పాయిల్ అయిపోయిన తర్వాత చూస్తే అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి అక్కడ వాటి యొక్క ఫిజికల్ కండిషన్ మారిపోయింది. ఇంకా కాంపోజిషన్, కెమికల్ కాంపోజిషన్ కూడా మారిపోయింది అనమాట. అక్కడ ఉండేటువంటి వాటర్ సపరేట్ అవ్వడం, తర్వాత అందులో ఉండేటువంటి ఇంకా వేరే ప్రోటీన్స్ అన్నీ కూడా సపరేట్ అవ్వడం, ఇట్లా జరిగి ఉంటుంది.
మరి ఈ పాలు ఇరిగిపోకుండా ఉండాలంటే చిన్న ట్రిక్ ఏంటంటే, మిల్క్ మ్యాన్ ఎప్పుడు 4 o'clock చేస్తే ఆయన 11 దాకా అమ్ముకుంటూ ఉంటాడు అనమాట. అప్పుడు ఇరిగిపోవాలి. ఎందుకంటే అందులో కొద్దిగా సోడియం బైకార్బోనేట్ తినే సోడా కలుపుతారనమాట. కొద్దిగా కలిపితే దాని యొక్క అది ఫస్ట్ యాసిడ్ నేచర్ ఉంటుంది దానికి. ఎప్పుడైతే ఇది కలిపేసామో కొద్దిగా బేస్ నేచర్ అది న్యూట్రల్ అయిపోయి కొద్దిగా ఎక్కువ టైము స్పాయిల్ కాకుండా ఉండడానికి వీలవుతుంది అనమాట. సో ఆ విధంగా మొత్తానికి మనం ఇక్కడ చేంజ్ గమనించాం. మిల్క్ బికమ్స్ స్పాయిల్ అయిపోయి అది సపరేట్ అయిపోయింది అనమాట. ఇంకొక పదార్థంలాగా ఏదో గట్టిగా తయారైపోయింది అనమాట. తర్వాత ఇంకొకటి చూసుకున్నట్లయితే ఐరన్ నెయిల్ తీసుకుందాం. ఐరన్ తవా కానీ లేకపోతే నెయిల్ కానీ తీసుకొని లెఫ్ట్ ఇట్ ఇన్ మాయిశ్చర్ ఎయిర్, గాలిలో వదిలేద్దాం, తడి గాలిలో. ఇదైతే సమ్మర్లో పెట్టుకున్నాం కదా, ఇది వింటర్లో చూద్దాం. వింటర్లో ఈ నెయిల్స్ తీసుకొని వదిలేస్తే ఏమవుతాయి, దాని మీద ఒక రెడిష్గా ఉండేటువంటి ఒక లేయర్ ఫామ్ అయిపోద్ది. తర్వాత పట్టుకున్నామంటే చేతులకు కూడా రెడిష్ లేయర్ మన చేతులకు అవుతూ ఉంటుంది. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో ఐరన్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ అండ్ మాయిశ్చర్ ఎయిర్తో రియాక్ట్ అవుతుంది అనమాట. మాయిశ్చర్ ఎయిర్తో రియాక్ట్ అవుతుంది. వేపర్ ఎయిర్ అనమాట. వేపర్ ఉంటుంది ఇక్కడ. అంటే చల్లకాలం అని చెప్పుకున్నాం మనం. చల్లకాలంలో వేపర్ అంతా ఉంటుంది కాబట్టి ఆ రెండింటి ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఎయిర్, మాయిశ్చర్ ఎయిర్, ఐరన్ గెట్స్ ఐరన్ ఆక్సైడ్గా మారిపోద్ది అనమాట. రెడ్డిష్గా ఉండేటువంటి ఐరన్ ఆక్సైడ్గా మారిపోద్ది. ఐరన్ ఆక్సైడ్ అనేది చాలా ఐరన్ యొక్క హార్డ్నెస్ని దెబ్బతీస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ కూడా వేరే సబ్స్టెన్స్గా మారిపోయింది అది. సో కలర్ కూడా మారిపోయింది. ఇంకోటి తీసుకుందాం. గ్రేప్స్ గెట్ పర్మిటెడ్. గ్రేప్స్ గెట్ పర్మిటెడ్. ఫర్మెంటేషన్. ఇక్కడ మనం నాట్ ఓన్లీ గ్రేప్స్, ఎనీ ఫ్రూట్ యూ టేక్, ఫ్రూట్స్ తీసుకొని కొద్దిసేపు వదిలేసినట్లయితే, కొద్ది రోజులు వదిలేసినట్లయితే దే రియాక్ట్ విత్ ఆక్సిజన్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ అండ్ దే గెట్ స్పాయిల్ అయిపోతాయి. ఇంకా స్మెల్ కూడా మారిపోతాయి అనమాట. అడారు మారిపోయి బ్యాడ్ స్మెల్ కూడా రావడం మొదలుపెడతాయి అనమాట. ఇంకా ఆపిల్ లాంటివి కానీ తీసుకొని బ్రింజాల్ ఆపిల్ కానీ కట్ చేస్తే కొద్దిసేపు అట్టే వదిలేస్తే అందుపైన ఒక రెడ్డిష్ లేయర్ అనేది ఫామ్ అయిపోతుంటుంది. ఎందుకని అంటే ఆ ఫ్రూట్స్లో ఒక ఎంజైమ్ అనేది ఉంటుంది అనమాట. అదేంటంటే ఆ ఎంజైము పాలిఫినాల్ ఆక్సిడైజ్. పాలిఫినాల్ ఆక్సిడైజ్ అనేది ఉంటుంది. దాన్ని మనం టైరోసిన్ అని కూడా అంటాం అనమాట. ఇదేం చేస్తుందంటే అది ఈ ఎంజైము ఎయిర్తో రియాక్ట్ అయిపోద్ది అనమాట. రియాక్ట్ అయిపోయి మనకి రెడ్డిష్ లేయర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో మొత్తానికి ఇక్కడ కూడా ఒక చేంజ్ అనేది వచ్చింది. ఆ చేంజ్ కాంపోజిషన్లో చేంజ్ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఇంకా ఫుడ్ గెట్స్ కుక్డ్. ఫుడ్ మనం కుక్ చేసుకున్నాం అనుకోండి. ఫుడ్ ఈజ్ కుక్డ్. మనం అన్నాన్ని ఉడకబెడతాం. ఏదైనా వెజిటేబుల్స్ ఎనీథింగ్ యూ టేక్. రైస్ తీసుకుందాం. రైస్ని ఫస్ట్లో హార్డ్గా ఉంటాయి. వాటి నీళ్ళలో వేసి ఉడికేసిన తర్వాత దే బికమ్ సాఫ్ట్ అవుతాయి. ఇంకా ఎక్కువగా ఫర్దర్గా చేస్తే గ్రేవీగా మారి ఇంకా లిక్విడ్గా కూడా మారిపోతాయి అన్నమాట. దట్ మీన్స్ దే చేంజ్. దాని యొక్క కాంపోజిషన్లో కూడా చేంజ్ వచ్చేస్తుంది. హార్డ్గా ఉండేటువంటి దాంట్లో వాటర్ తక్కువగా ఉంటుంది మామూలుగా. ఎప్పుడైతే మనం వాటర్లో మిక్స్ చేస్తూ హీట్ చేస్తూ ఉన్నామో అప్పుడు వాటర్ అందులోకి వెళ్ళిపోయి ఆ యొక్క దాని యొక్క పొజిషన్ అది చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఆ విధంగా అట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అవర్ రెస్పిరేషన్ రెస్పిరేషన్లో చూసుకున్నట్లయితే ఆక్సిజన్ తీసుకుని మనం
కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం. ఇంకా కావాలంటే అక్కడ గమనిస్తే కొద్దిగా హాట్గా కూడా ఉంటుంది అనమాట. వచ్చేటువంటి రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ కొద్దిగా హాట్గా కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఇక్కడ కూడా ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది లోపలికి వెళ్ళినప్పుడు. తర్వాత మనం తీసుకున్నటువంటి అన్నం డైజెస్ట్ అవ్వడం, డైజెషన్ సిస్టంలో కానీ చూసుకున్నట్లయితే డైజెషన్లో మనం తీసుకున్నటువంటి ఆహారం అంతా కూడా ఏమవుద్ది, డైజెస్ట్ అయిపోయి లోపల ఉండేటువంటి కొన్ని కెమికల్స్తో మిక్స్ అయిపోయి అది వేరే సబ్స్టెన్స్గా మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనం మిల్క్ని లెఫ్ట్ చేసుకున్నా కొద్దిసేపు, ఐరన్ తవా లాంటి వాటిని గాలిలో వదిలేసున్నా, తర్వాత గ్రేప్స్ ఫర్మెంట్ అయిపోవడం, తర్వాత ఫుడ్ కుక్ చేసుకున్నప్పుడు కానీ, తర్వాత మనం రెస్పిరేషన్ సిస్టమ్ గురించి మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే డైజెషన్ సిస్టమ్ గురించి మాట్లాడినప్పుడు కానీ ఇలాంటి చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా గమనిస్తే దాని యొక్క కెమికల్ కాంపోజిషన్లో తేడాలు వస్తాయి అన్నమాట. ఇక్కడ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు డైలీ లైఫ్లో జరిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ అనుకోవచ్చు అనమాట. మరి ఈ కెమికల్ రియాక్షన్ ఎప్పుడైతే కెమికల్ చేంజ్ అనేది జరుగుతుందో దాన్ని మనం కెమిస్ట్రీ భాషలో కెమికల్ రియాక్షన్ అంటాం అనమాట. మరి ఈ కెమికల్ రియాక్షన్ అనేవి మన ల్యాబ్లో కూడా కొన్ని గమనిద్దాం. ఇప్పుడు ఈ చేంజెస్ కొన్ని అర్థం కావట్లేదు మనకు చూస్తుంటే. మరి మన ల్యాబ్లో కానీ గమనిస్తే ల్యాబ్లో కొన్ని కెమికల్స్ తీసుకొని రియాక్షన్ చేసుకుంటూ వస్తే ఆ కెమికల్ రియాక్షన్స్లో ఎలాంటి చేంజెస్ వస్తాయో చూద్దాం. ఆ చేంజెస్ని బట్టి మనం అది కెమికల్ రియాక్షన్ జరిగిందని ఏదైనా కొత్త కండిషన్లో ఏదైనా ఒక రియాక్షన్ జరిగి ఉంటే అది కెమికల్ రియాక్షనా కాదా అని డిసైడ్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టేక్ మెగ్నీషియం రిబ్బన్. Magnesium ribbon burnt in air. Burned in air. మెగ్నీషియం రిబ్బన్ తీసుకొని బర్న్ చేద్దాం. మెగ్నీషియం ఆల్రెడీ ఇట్ ఈజ్ వెరీ యాక్టివ్ మెటల్ కాబట్టి ఎయిర్లో ఉండేటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోతుంది. కాబట్టి దానిపైన ఒక మెగ్నీషియం పైన ఒక లేయర్ లాగా మెగ్నీషియం ఆక్సైడ్ అనే ఒక లేయర్ ఏర్పడి ఉంటుంది. దాన్ని మనం కాల్చాలంటే, బర్నింగ్ చేయాలంటే ముందు ఆ లేయర్ని తీసేయాలి, లేకపోతే అది కావదు. అందుకోసం ఏం చేస్తామంటే ఒక చిన్న బ్లేడ్తో కానీ లేకపోతే శాండ్ పేపర్ యూజ్ చేసుకొని ఆ లేయర్ని తీసేయచ్చు అనమాట. మెగ్నీషియం మనం ల్యాబ్లో చేస్తాం దీన్ని. ఆ మెగ్నీషియం ఆక్సైడ్ని తొలగించడం కోసం, రిమూవ్ చేయడం కోసం యూజ్ ఏ శాండ్ పేపర్. సో ఆన్ రబ్బింగ్ విత్ శాండ్ పేపర్ ఆన్ ద మెగ్నీషియం రిబ్బన్ వీ విల్ గెట్ ప్యూర్ మెగ్నీషియం. సో దాన్ని తీసుకెళ్ళి బున్సెన్ బర్నర్ల దగ్గర కానీ మామూలుగా ఫ్లేమ్లో కానీ పెట్టి హీట్ చేసినట్లయితే వీ విల్ గెట్ మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటి ఒక పౌడర్ వస్తుంది అనమాట. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్. సో అవి రెండు కలిసిపోయి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది వస్తుంది అన్నమాట. మెగ్నీషియం ఆక్సైడ్. హియర్ మెగ్నీషియం ఈజ్ ఏ హార్డ్ మెటీరియల్ and it is in solid state. When it mixes with oxygen, there we will get magnesium oxide. It is a powder, magnesium oxide. ఈ పౌడర్ని మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని కూడా వాటర్లో మిక్స్ చేసినట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఇది మనకి డైజెస్టివ్ సిస్టంలో ఏదైనా తేడాలు వచ్చినప్పుడు మామూలుగా మనం అంటుంటాం మనకి కడుపులో అల్సర్ వచ్చింది, తర్వాత కొద్దిగా కడుపులో మంటగా ఉంది అంటాం కదా, అప్పుడు దీన్ని వాడుతుంటాం అనమాట. మెగ్నీషియం, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని వాడతాం. సరే, ఇక్కడ మనం విల్ గెట్ హియర్ మెగ్నీషియం ఆక్సైడ్. మరి ఇది మనం డైలీ లైఫ్లో కూడా చూస్తూ ఉంటాం. దీపావళికి మనం క్రాకర్స్ కాల్చుతుంటాం. ఆ క్రాకర్స్లో ఉండేటువంటి కాకరతుల్లో ఉండేటువంటిదంతా కూడా మెగ్నీషియం పౌడర్ అది. దాన్ని మనం హీట్ చేసినప్పుడు డజ్లింగ్ ఫ్లేమ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ కూడా అంతేనా, మెగ్నీషియం ఎప్పుడైతే ఆక్సిజన్తో కలిపి మండిస్తున్నామో విల్ గెట్ డజ్లింగ్ ఫ్లేమ్, బాగా ప్రకాశవంతమైనటువంటి వెలుతురు వస్తుంది. వీ ఎంజాయ్ ఎ లాట్.
అట్లా క్రాకర్స్ కాల్చినప్పుడు కూడా ప్రకారం మనకి ఆ డజ్లింగ్ లైట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో హియర్ ద చేంజ్ అనేది ఇక్కడ జరిగింది అనమాట. ఏం చేంజ్ జరిగింది ఇక్కడ? దాని కాంపోజిషన్లో చేంజ్ వచ్చేసింది. తర్వాత డజ్లింగ్ లైట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి ఏంటంటే lead iodide and potassium nitrate. Next, second one is lead iodide, potassium nitrate. పొటాషియం నైట్రేట్ని లెడ్ అయోడైడ్ని కలుపుదాం. లెడ్ అయోడైడ్ని సారీ లెడ్ నైట్రేట్ తీసుకుందాం. లెడ్ నైట్రేట్, పొటాషియం అయోడైడ్, లెడ్ నైట్రేట్, పొటాషియం అయోడైడ్ ఈ రెండు కూడా కొద్దిగా గ్రాన్యూల్స్ టైప్లో ఉంటాయి, పౌడర్ లాగా ఉంటాయి. వీటిని వాటర్లో మిక్స్ చేసుకున్నట్లయితే వాటి యొక్క సొల్యూషన్స్ వస్తాయి మనకి. సో లెడ్ నైట్రేట్ని తర్వాత పొటాషియం అయోడైడ్ని రెండింటిని కూడా 2 టెస్ట్ ట్యూబులు తీసుకుందాం. వాటిని వాటర్ మిక్స్ చేసుకున్నట్లయితే ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి అవి లిక్విడ్స్ వస్తాయి అన్నమాట. వీటి రెండింటిని ఒకదాంతో మిక్స్ చేస్తే ఏమవుతుంది అంటే మిక్స్ చేస్తే ఏమవుతుందంటే లెడ్ ఈ రెండు నైట్రేటు తర్వాత అయోడైడ్ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి అన్నమాట. ఇంటర్చేంజ్ అయిపోయి మనకి న్యూ సబ్స్టెన్సెస్ ఫామ్ అవుతాయి. అవి వచ్చేసి లెడ్ అయోడైడ్ తర్వాత పొటాషియం నైట్రేట్. ఇక్కడ ఈ యొక్క రియాక్షన్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక లెడ్ అయోడైడ్ అనేటువంటి ఎల్లో కలర్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఈ రెండు వైట్గా ఉంటాయి. ఎప్పుడైతే మిక్స్ చేసామో మనము వితౌట్ టైం టేకింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అక్కడ లెడ్ అయోడైడ్ పొటాషియం నైట్రేట్ అని ఫామ్ అవుతాయి. అందులో లెడ్ అయోడైడ్ కలర్ చూస్తే ఇట్ ఈస్ వెరీ ఎల్లో కలర్. ఆ ఎల్లో కలర్లో చేంజ్ అయింది. సో ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ రియాక్షన్. మన ల్యాబ్లో కూడా చేస్తుంది ఇది. సో లెడ్ అయోడైడ్ అనేది ఇది చూస్తే ఒక ప్రెసిపిటేషన్ అనమాట. ప్రెసిపిటేట్ మీన్స్ కొద్దిగా పెరుగులాగా ఉండేటువంటి సబ్స్టెన్స్, ఇన్సాల్యుబుల్ సబ్స్టెన్స్ ఇది లెడ్ అయోడైడ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇనిషియల్గా ఉండేటువంటి ఆ సబ్స్టెన్సెస్కి తర్వాత వచ్చేటువంటి సబ్స్టెన్సెస్కి అసలు కంపారిజన్ లేదనమాట. ఆ విధంగా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. మూడవది జింక్ గ్రాన్యూల్స్ని మనం సల్ఫ్యూరిక్ యాసిడ్లో కానీ లేకపోతే హైడ్రోక్లోరిక్ యాసిడ్లో కానీ కలుపుతాం అనమాట. సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకోం. సల్ఫ్యూరిక్ యాసిడ్లో తీసుకున్నాం అనమాట. అప్పుడు ఏమవుతాయంటే జింక్ సల్ఫేట్ ఫామ్ అవుతుంది అనమాట. జింక్ సల్ఫేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ రియాక్షన్లో ఈ రెండు దాంతో ఏం చేస్తామంటే ఇక్కడ ఒక కోనికల్ ఫ్లాస్క్ తీసుకుంటాం. ఆ కోనికల్ ఫ్లాస్క్లో ల్యాబ్లో ఉంటాయి కోనికల్ ఫ్లాస్క్ ఉంటుంది. ఇందులో మనం జింక్ తీసుకుంటాం. జింక్ గ్రాన్యూల్స్ చిన్న చిన్న ముక్కలు అన్నమాట జింక్. దీనిపైన ఒక లోపల సల్ఫ్యూరిక్ యాసిడ్ వేద్దాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది మనకి ఇంట్లో ల్యాబొరేటరీ అంతా క్లీన్ చేయడానికి, లెటరిన్స్ అన్ని క్లీన్ చేయడానికి కూడా ఇంట్లో క్లీనింగ్ పర్పస్కి వాడేది కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ అయినా వాడచ్చు, లేకపోతే ల్యాబ్లో ఉండేటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయినా వాడుకోవచ్చు. అప్పుడు ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసేసి దీంట్లో పైన మూత పెట్టేద్దాం. తర్వాత ఒక చిన్న ట్యూబ్ పెడదాం. అక్కడ ఆ ట్యూబ్లో నుంచి గ్లాస్ ట్యూబ్, అందులో నుంచి మనకి గ్యాస్ ఎవాల్వేట్ అవుతుంది అనమాట. గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ గ్యాస్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది. సో ఈ కెమికల్ రియాక్షన్స్లో గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి. సో ఈ విధంగా మనం ల్యాబ్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కానీ కొన్ని రియాక్షన్స్ కానీ చేసినట్లయితే వీ విల్ గెట్ ద కన్క్లూజన్ what happens when a chemical change taking place
హియర్ కెమికల్ చేంజ్ జరిగేటప్పుడు ఎలాంటి చేంజ్ వస్తాయంటే ఫిజికల్ స్టేట్ చేంజ్ అయిపోయింది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ రియాక్షన్లో ఆ పౌడర్ హార్డ్గా ఉండేటువంటి సాలిడ్ మెటల్ కాస్త పౌడర్గా మారిపోయింది. సో ఇక్కడ స్టేట్ మారిపోయింది. తర్వాత ఇంకా దాని యొక్క పొజిషన్ మారిపోతూ ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటే దాని యొక్క కలర్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే లెడ్ అయోడైడ్ అనేటువంటి ఒక ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోయింది. సో అక్కడ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. సో కలర్ చేంజ్ అవుద్ది, స్టేట్ చేంజ్ అవుద్ది, కొన్నిట్లో గ్యాస్ లిబరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయిపోయింది. ఇంకా చూస్తే ఈ రియాక్షన్ మన యొక్క ఫ్లాస్క్ని మనం పట్టుకున్నట్లయితే కొద్దిగా వామ్గా ఉంటుంది అనమాట, హాట్గా ఉంటుంది. అంటే ఇక్కడ హీట్ అనేది లిబరేట్ అయిపోయింది. కొన్ని కెమికల్ రియాక్షన్స్లో హీట్కు మేబీ లిబరేటెడ్, హీట్ కూడా లిబరేట్ అవుతుంది అనమాట పట్టుకుంటే. అలాంటి హీట్ లిబరేట్ అయ్యేటువంటి రియాక్షన్స్ని ఏమంటామంటే మనం ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటాం అనమాట. ఏ రియాక్షన్ ఇన్ విచ్ heat is liberated, those reactions are called exothermic reactions. Exothermic reactions. మరి కొన్ని రియాక్షన్స్లో ఎనర్జీ తీసుకుంటాయి. ఆ రియాక్షన్ జరగాలంటే కొంత ఎనర్జీ తీసుకోవాలి. అలాంటి రియాక్షన్స్ ఏమంటామంటే ఎండోథర్మిక్ రియాక్షన్స్. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. సో ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరిగింది అంటున్నాగానే ఇలాంటి చేంజెస్ వస్తాయన్నమాట. ఏమేంటి వస్తాయి? వాటి యొక్క స్టేట్లో చేంజ్ రావచ్చు, కలర్లో చేంజ్ రావచ్చు, గ్యాస్ ఎవాల్యుయేట్ అవ్వచ్చు, లేకపోతే హీట్ లిబరేట్ అవ్వచ్చు, లేదా హీట్ అక్వైర్ చేసుకోవచ్చు. ఇలాంటి చేంజెస్ అన్నీ వస్తే వీ కాల్ హియర్ ద కెమికల్ రియాక్షన్ ఈజ్ టేకెన్ ప్లేస్. మరి ఈ కెమికల్ రియాక్షన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే మనం ఒక ఈక్వేషన్ ఫామ్లో సెంటెన్స్ లాగా రాసుకుంటూ పోతే అర్థం చేసుకోవడం కూడా కష్టం అనమాట. సెంటెన్స్ ఫామ్లో రాయాలంటే అందుకే దాన్ని ఒక ఈక్వేషన్ రూపంలో రాస్తాం. ఓడ్ ఈక్వేషన్. ఇక్కడ ఆల్రెడీ ఐ హ్యావ్ రిటర్న్ హియర్ ఓడ్ ఈక్వేషన్ రాస్తాను. మెగ్నీషియం రిబ్బన్ ప్లస్ ఆక్సిజన్, మెగ్నీషియం రిబ్బన్ ప్లస్ ఆక్సిజన్ విల్ గెట్ మెగ్నీషియం ఆక్సైడ్. ఈ ఈక్వేషన్ కానీ గమనిస్తే కొద్దిగా కీన్ అబ్జర్వేషన్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఒక యారో మార్క్ అనేది ఉంది. యారో మార్క్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ LHS, ఇక్కడ RHS. లెఫ్ట్ సైడ్ LHSలో ఎవరైతే ఈ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నారో అవి మాత్రం ఉంటాయి. వీటిని ఏమంటామంటే రియాక్టెంట్స్ అంటాం అన్నమాట. రియాక్టెంట్స్. సో ద substances which are involving in the reaction are called reactants. The substances which are involving in the reaction are called reactants. మరి ఎవరైతే న్యూలీ కమింగ్ substances are called newly coming objects are called products అంటాం వాటిని. ప్రోడక్ట్స్. సో రియాక్టెంట్స్, ప్రోడక్ట్స్. మరి రియాక్టెంట్స్ని ప్రోడక్ట్స్ని డివైడ్ చేస్తూ మనం ఒక యారో మార్కింగ్ వాడతాం. ఇట్ ఈస్ టువర్డ్స్ ద ప్రోడక్ట్ సైడ్, ప్రోడక్ట్ సైడ్ ఉండేటట్టుగా తీసుకుంటాం. ఇట్ ఈస్ యారో. ఇట్ ఈస్ కాల్డ్ గివింగ్ రైజ్ టు అంటాం అనమాట. అంటే రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్స్ వస్తున్నాయి అని చెప్పడం కోసం అందులో దీని యారో హెడ్ టువర్డ్స్ ద ప్రోడక్ట్ సైడ్ ఉంటుంది. అంటే ఇట్ గివ్స్, యారో గివ్స్ అస్ ద డైరెక్షన్ ఆఫ్ ద రియాక్షన్ చూద్దాం అన్నమాట. రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్స్ వస్తున్నాయి అంటే రియాక్షన్ ఈ డైరెక్షన్లో జరుగుతుంది అని చూద్దాం అనమాట. యారో హెడ్ ఎప్పుడు కూడా ప్రోడక్ట్ సైడే ఉంటుంది. మరి రియాక్టెంట్స్ ఒకటి కంటే ఎక్కువ కావాలంటే ఇక్కడ చూసాం మెగ్నీషియం ఉంది, ఆక్సిజన్ రెండు ఉన్నాయి. కాబట్టి ఆ రెండింటిని డివైడ్ చేయడం కోసం ప్లస్ అనేటువంటి సింబల్ వాడుకుంటాం. అంటే మోర్ దాన్ వన్ రియాక్టెంట్ గానున్నా లేదా మోర్ దాన్ వన్ ప్రోడక్ట్ ఉన్నా కూడా వాటిని ప్లస్తో డివైడ్ చేసుకుంటాం. ఈ విధంగా రాయడాన్ని ఏమంటామంటే మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ అంటాం అనమాట. సో కెమికల్ రియాక్షన్స్ అంటే ఏదో చూసాం, దాన్ని ఈక్వేషన్ ఫామ్లో ఎలా రాయాలో కూడా చూసుకున్నాం. అయితే ఇక్కడ ఓడ్ ఈక్వేషన్ వాడామన్నమాట. ఇక్కడ
వర్డ్స్లో రాసుకుందాం మనం. మెగ్నీషియం ఆక్సిజన్, మెగ్నీషియం ఆక్సైడ్, లైక్ దట్. ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ వర్డ్ ఈక్వేషన్. మరి వర్డ్ ఈక్వేషన్ కాకుండా ఈ కెమికల్ రియాక్షన్ ఇంకా ఈజియెస్ట్గా ఎలా చేయొచ్చు, ఎలా రాయొచ్చు, ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే దానికోసం మనం ఫార్ములాస్ని యూజ్ చేస్తాం. ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో మనం వారి యొక్క సింబల్స్ నేర్చుకున్నాం, ఎలిమెంట్స్ యొక్క సింబల్స్ నేర్చుకున్నాం. కొన్ని ఎలిమెంట్స్ కలిస్తే మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి లేదా కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. ఆ కాంపౌండ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం, వాటిని రిప్రజెంట్ చేయడం కోసం మనం ఫార్ములాస్ యూజ్ చేస్తాం అన్నమాట. ఫార్ములాస్. సో కెమికల్ ఫార్ములే. ఈ కెమికల్ ఫార్ములాస్ రావాలంటే ఒక కాంపౌండ్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ని సింబాలిక్గా రాసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఫార్ములాని యూజ్ చేసుకొని ఒక్కొక్క దానికి ఒక ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉందనుకోండి, దానికి సింబల్ ఏంది? హైడ్రోజన్ హెచ్ అంటాం. ఆక్సిజన్ ఉందనుకోండి, ఓ అనేటువంటి సింబల్తో చూపిస్తాం, అంటే ఆక్సిజన్ ఆటం, ఇది హైడ్రోజన్ ఆటం. సో సోడియం ఉందనుకోండి, ఎన్ఏ. మెగ్నీషియం ఉందనుకోండి, ఎంజీ. ఇవన్నీ కూడా లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం మనం. నేర్చుకోకపోతే మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు త్వరగా నేర్చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇవి వచ్చిన తర్వాత చాలా లెసన్ ఉంది ఇక్కడ. ఇంకా సింబల్సే రాకపోతే కష్టం. సో వీ హ్యావ్ టు లర్న్ హైడ్రోజన్, ఆక్సిజన్, సోడియం, మెగ్నీషియం, తర్వాత ఇట్లా కొన్ని సింబల్స్ యూజ్ చేసుకొని మనం వాటి యొక్క ఫార్ములాస్ రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫార్ములా ఏంది? H2O. మెగ్నీషియం ఇక్కడ అటామిక్ స్టేట్లోనే ఉంటుంది, మెగ్నీషియం ఆటమ్స్ లాగే ఉంటుంది కాబట్టి Mg, మెగ్నీషియం. Mg. ఆక్సిజను అటామిక్ స్టేట్లో ఉండదు అనమాట. మనకి 2 ఆటమ్స్ కలిసిపోయి ఆక్సిజన్ మాలిక్యూల్ ఫామ్ అయి ఉంటుంది, O2. ఇట్లా హైడ్రోజన్ కూడా అంతే, H2గా ఫామ్ అయి ఉంటుంది. ఇట్లాంటి వాటి యొక్క సింబల్స్ అన్నిటిని యూజ్ చేసుకొని మనం ఈ యొక్క కెమికల్ ఈక్వేషన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఇట్ ఈస్ సమ్వాట్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది అనమాట. సో ఏమేమి ఉన్నాయని సింబల్స్తో ఈజీగా రాయగలుగుతాం. కాబట్టి మనం ఇక్కడ తీసుకున్నటువంటి ఈక్వేషన్ కానీ చూసినట్టయితే మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ యూస్ రైస్ మెగ్నీషియం ఆక్సైడ్. దీన్ని కెమికల్ ఈక్వేషన్ ఫామ్లో ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఎలా రాస్తామో చూద్దాం. మరి దానికంటే ముందు రియాక్టెంట్స్ అంటే ఏంది, ప్రోడక్ట్స్ అంటే ఏందో చూసుకుందాం ముందు. సరే, ఇక్కడ మెగ్నీషియంకి Mg అనేటువంటి సింబల్ వాడతాం, ప్లస్ ఆక్సిజన్కి O2 అనే సింబల్ వాడతాం. అప్పుడు మనకి మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటి కాంపౌండ్ అనేది తయారైంది. Mg ప్లస్ O2 గివ్స్ రైస్ MgO అనేటువంటి కాంపౌండ్ తయారైంది అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే వెన్ వి అబ్జర్వ్ దిస్ ఈక్వేషన్, Mg ఓకే ప్లస్ O2 అన్నాం, ఇక్కడ మాత్రం సింగిల్ O వచ్చింది. ఇక్కడేమో O2 2 ఆటమ్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఆటమ్స్. ఇక్కడేమో ఒక ఆటమే ఉంది కాబట్టి ఇక్కడ మనం O2 రాసేయకూడదు, MgO2 అనకూడదు. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ MgO2 అసలు ఉంటుందో ఉండదో తెలీదు, ఉంటే కూడా ఇట్ ఈస్ డిఫరెంట్ కాబట్టి MgO అని రాస్తాం. మరి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇక్కడ ఈక్వల్గా లేవు. మరి ఈ రియాక్షన్లో ఒక ఆక్సిజన్ అనేది లాస్ అయిపోయిందా మనం అనుకుంటే లేదు. ఆల్రెడీ మనం లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నాం కన్జర్వేషన్ ఆఫ్ మాస్. దట్ మీన్స్ మాస్ కెన్ బి నేదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. మాస్ని క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ చేయలేము. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ ఏం లాస్ కావాలా మనకి ఉంది, మరి ఇక్కడ చూడడానికి ఏం లేదు, కనిపించడం లేదు. సో అందుకోసం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయకుండా ఉండేటువంటి ఈక్వేషన్ ఏమంటామంటే స్కెలిటల్ ఈక్వేషన్ అంటాం. ఈ స్కెలిటల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేస్తే, బ్యాలెన్స్ చేయడం అంటే ఏంటి? ఇక్కడ మాస్ని ఈక్వల్ చేయాలి. మాస్ని ఈక్వల్ చేయడం ఎలా అంటే ఆటమ్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ 2 ఆటమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఆటమ్సే రావాలి మనకి. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని బిఫోర్ రియాక్షన్, ఆఫ్టర్ రియాక్షన్ ఈక్వల్ చేస్తాం. ఎవ్రీ ఆటమ్ మస్ట్ బి ఈక్వలైజ్డ్ బిఫోర్ రియాక్షన్ అండ్ ఆఫ్టర్ రియాక్షన్. దెన్ దట్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏ విధంగా చేయాలో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. లెట్ us